దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 170. ఈ వారం రోజుల్లో దీపక్ గౌతమి మధ్య ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. అమర్ తన కాల్ చూడగానే పెదవుల మీద చిరు దరహాసం తెచ్చుకొని లిఫ్ట్ చేసి, ఏంటి మేడం ఇంతగా కాల్ చేస్తున్నారు? తమరికి నేను అంతగా గుర్తొస్తున్నానా అని అల్లరిగా అడుగుతాడు. వెటకారానికైనా లిమిట్స్ ఉంటాయి అమర్. 2 రోజుల వరకు నిన్ను ఎక్కడికి వెళ్లకుండా పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, అసలు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. కొంచెం అర్జెంట్ పని ఉండి వెళ్ళానులే, ఇక ఎక్కడికి వెళ్ళను. నువ్వన్నట్టు 2 రోజులు ఇంట్లోనే ఉంటాను అని అంటాడు. ముందు వెళ్ళి టాబ్లెట్స్ వేసుకో అని చెప్తుంది. ఇదిగో ఇప్పుడే వేసుకుంటున్నాను అంటూ ఫోన్ స్పీకర్ ఆన్లో పెట్టి ట్యాబ్లెట్స్ తీసి వాటర్ తాగి బాటిల్ అక్కడ పెడతాడు. ఆ శబ్దాన్ని బట్టి అమర్ ట్యాబ్లెట్ వేసుకున్నాడని గ్రహించి, అసలు ఊరు నుండి రాగానే ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. ఒక అర్జెంట్ వర్క్ ఉంటే ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను అని అంటాడు. అబద్ధాలు చెప్పకు, నేను మీ ఆఫీస్ కూడా ఫోన్ చేశాను, నువ్వు రాలేదని గీత నాకు చెప్పింది అని అంటుంది. నేను కాసేపు మిస్ అయితేనే నా మీద ఎంక్వైరీ మొదలు పెడతావా అని అంటాడు. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి నాకు కంగారుగా అనిపించింది అని అంటుంది. సరేలే, నేను క్షేమంగానే ఉన్నానని ఇప్పుడు తెలిసింది కదా, ఇక ఆ విషయం వదిలేయి. లంచ్ చేశావా అని అడుగుతాడు. లేదు, నీ మీద టెన్షన్తోనే భోజనం కూడా తినాలనిపించక నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటుంది. ఇప్పుడు నాతో మాట్లాడావు కదా, ఇక వెళ్ళి భోజనం కానివ్వు, ఇప్పటికే చాలా టైం అయింది అని అంటాడు. సరే, నువ్వు మాత్రం ఎటూ వెళ్ళొద్దు, ఈసారి వెళ్తే మాత్రం నేను చాలా సీరియస్ అవుతాను, ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. నా ముద్దల రాక్షసి నన్ను ద్వేషిస్తున్నాను అంటుంది, కానీ ద్వేషం కంటే ఎక్కువ ప్రేమను పెంచుకుంటూ వెళ్తుంది అని అనుకొని ఫ్రెష్ అప్ అయి భోజనానికి వస్తే దమయంతి గారు భోజనం వడ్డిస్తుంది. చైతన్య ఎక్కడికి వెళ్ళాడమ్మా, కనిపించడం లేదు అని అడుగుతాడు. ఆఫీస్కి వెళ్ళి అట్నుంచి దీపక్ని కలిసి వస్తానని చెప్పి వెళ్ళాడు అని చెప్తుంది. సాయంత్రానికి చైతన్య దీపక్ కోసం ఎప్పుడూ కలిసే చోట వెయిట్ చేస్తూ ఉండగా దీపక్ 2 వీలర్ మీద అక్కడికి చేరుకుంటాడు. స్నేహితుడిని చూసి చైతన్య సంతోషపడుతుంటే దీపక్ మాత్రం తలకు పెట్టిన హెల్మెట్ తీసి చైతన్య అంటూ ఏడుపు మొహంతోనే బైక్ దిగుతాడు. దీపక్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి ఆశ్చర్యపోతుండగానే చైతన్య అంటూ వచ్చి చైతన్యని హక్ చేసుకొని, ఆ గౌతమి నాతో నరకానికి స్పెల్లింగ్ రాయిస్తుంది చైతన్య, ఆ రాక్షసి టార్చర్ భరించలేకపోతున్నాను అంటూ ఏడుపు మొహంతో చెప్తాడు. అబ్బా, ముందు గౌతమిని మాట్లాడడం ఆపి అసలు ఏమైందో చెప్పు అంటాడు చైతన్య దీపక్ని ఎదురుగా నిలబెట్టించి. మరేమో నేను ఉద్యోగం సద్యోగం లేకుండా ఉంటున్నానని అందరూ నన్ను అంటున్నారు కదా, ఎవరో ఒక్కరు నన్ను పిలిచి ఉద్యోగం ఇస్తారని చెప్తూనే వచ్చాను కదా, అలా అనుకుంటున్న టైంలోనే ఒక కంపెనీ నుండి నాకు ఉద్యోగం ఇస్తున్నట్టుగా కాల్ వచ్చింది అంటూ ఆ 7 రోజుల్లో జరిగిన గతం చెప్తుంటాడు. అసలు ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్లో చూద్దాం. ఉదయం 5 అవుతుండగా దీపక్ కింద చాప మీద పడుకొని నిద్రపోతూ కనిపిస్తుంటాడు. ఆ నిద్రలో కూడా వసై గౌతమి, అసై గౌతమి అంటూ కలవరిస్తుంటాడు. ఆ కలవరింపులతో మంచం మీద పడుకున్న గౌతమికి మేలుకో వచ్చి కళ్ళు తెరుస్తుంది. వసై గౌతమి, ఏంటే అంటూ వే దగ్గర నుంచి ఆ అబ్బాయి గారు దిగటం లేదు. గౌతమి లేచి కూర్చొని నిద్రలో కూడా అలా కలవరిస్తున్నందుకు కాస్త కోపంగా చూస్తూ అంతలోనే దీపక్ మీద జాలి పడుతూ బెడ్ మీద నుంచి దిగి దీపక్ మీద చెదిరిపోయిన దుప్పటి కప్పి ప్రేమగా తలనిమిరి స్పర్శ తెలియకుండా దీపక్ నుదుటి మీద ప్రేమగా ముద్దిచ్చి లేచి తన బట్టలు తీసుకుని వాష్రూంలోకి వెళ్తుంది. మరి కాసేపటికి పూజ ముగించుకొని కాఫీ కప్పుతో వచ్చేసరికి ఇంకా మనవాడు ఆ కలవరింతలోనే ఉంటాడు. అబ్బా, నన్నిలా పిలవడం ఎప్పటికీ మానడేమో అని కోపంగా తిట్టుకొని, దీపక్ దీపక్ అంటూ అతని భుజం మీద చేయి పెట్టి
తడుతూ నిద్రలేపింది. నిద్ర మత్తుతో కళ్ళు తెరిచి తనని చూస్తాడు. పూజ చేసి జుట్టుకి టవల్ కట్టుకొని ఎర్రని సింధూరంతో కనిపిస్తున్న గౌతమిని కొన్ని క్షణాలు తదేకంగా చూసి భుజం మీద ఉన్న గౌతమి చెయ్యిని కోపంగా విసిరికొట్టి, డోంట్ టచ్ మీ, నన్నిలా తాకుతూ నన్ను నీ లైన్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగని పని. ఈ దీపక్ దగ్గర అలాంటి ఆటలు సాగవు అంటూ లేచి కూర్చుంటాడు. నేను నిద్ర లేపటానికి పట్టుకున్నాను కానీ ఇంకొక ఉద్దేశంతో పట్టుకోలేదు. కాఫీ తాగు అని అంటుంది కాఫీ కప్ ఇవ్వబోతూ. ఇదిగో, ఈ కాఫీలో నన్ను నీ వైపుకు తిప్పుకోవడానికి మందులు గట్రా కలపలేదు కదా అని అంటాడు. అబ్బా దీపక్, నువ్వు చదువుకున్నవాడివి, చదువుకున్నవాడిలాగా మాట్లాడు. మందు పెడితే మనసులు మారతాయనుకోవటం మూర్ఖత్వం అంటూ దీపక్ చేతిలో కాఫీ కప్ పెట్టి దీపక్ కప్పుకున్న బెడ్షీట్ మడత పెడుతుంటుంది. కోపంగా తన చేతిలో ఉన్న బెడ్షీట్ గుంజుకొని, మందు పెడితే మనసులు మారవేమో, కానీ ఇలాంటి పనులు చేసి నా మనసు మార్చాలని చూస్తున్నావేమో. ఈ బెడ్షీట్ నేను ఫోల్డ్ చేసుకోగలను, నువ్వెళ్ళు అని అంటాడు. సరే, నీ ఇష్టం అని చెప్పి గౌతమి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే, ఆగు అంటూ లేచి దగ్గరకొస్తాడు. మళ్ళీ ఏమైంది అని అడుగుతుంది గౌతమి. నిన్ను వే అని పిలవడం మర్చిపోయాను, నువ్వు ఇక్కడి నుంచి పోవే అని కోపంగా చెప్తాడు. అబ్బా అంటూ తల కట్టుకుంటూ గౌతమి అక్కడి నుంచి వెళ్తుంది. మరి కాసేపటికి గౌతమి ఆఫీస్కి రెడీ అవుతుంటే దీపక్కి ఏం పని లేక ఫోన్లో గేమ్స్ ఆడుతూ కూర్చుంటాడు. అప్పుడే ఆ అబ్బాయి గారికి ఫోన్ వస్తుంటుంది. ఎక్కడి నుంచి కాల్ అని అనుకొని లిఫ్ట్ చేస్తాడు. హలో సార్ అంటూ ఒక అమ్మాయి స్వీట్ వాయిస్ వినిపిస్తుంటుంది. చెప్పండి అని అంటాడు. మా కంపెనీలో మీకు జాబ్ ఇవ్వడానికి ఫోన్ చేశాం సార్ అంటూ వినిపిస్తుంటుంది. అది విని ఎగిరి గంతేస్తూ, నిజమా? నాకు నిజంగానే పిలిచి ఉద్యోగం ఇస్తున్నారా అని అడుగుతాడు. అవును సార్, ఈరోజే వచ్చి మీరు పోస్ట్లో జాయిన్ కావచ్చు, మీకు డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో పంపిస్తున్నాను చూడండి అని వినిపిస్తుంది. తప్పకుండా అని నవ్వుతూ చెప్తాడు. ఓకే అంటూ అటు నుంచి ఫోన్ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. యాహూ అంటూ తీన్మా డ్యాన్స్ చేస్తుంటాడు. గౌతమి ఆ డ్యాన్స్ని విచిత్రంగా చూస్తూ, ఏమైంది దీపక్ అని అడుగుతుంది. దీపక్ సంతోషంగా దగ్గరికొచ్చి ఆ సంతోషంలో తన 2 బుగ్గలు పట్టుకుని నొక్కుతూ, నాకు పిలిచి ఉద్యోగం ఇస్తారని ఎప్పటినుంచో ఫోజులు కొడుతూ చెప్తున్నాను కదా, అది ఇవాళ నిజమైంది అని అంటాడు. అలా బుగ్గలు నొక్కటం కూడా గౌతమి ఆశ్చర్యంగా చూస్తూ, ఓ అలాగా, కంగ్రాట్స్ అని అంటుంది. రే చైతన్య, నాకు నువ్వు ఉద్యోగం ఇవ్వలేదు కదా, నువ్వు ఊరి నుండి వచ్చాక ఈ న్యూస్ నీకు షాకింగ్లో చెప్తాన్రా అని అనుకుంటుండగా జాబ్ డీటెయిల్స్ వాట్సాప్లో వస్తాయి. అది చూసి ఏఎన్ అనే ఇండస్ట్రీ నుంచి మేనేజర్కి పిఏగా అంట. వావ్, శాలరీ ప్యాకేజ్ కూడా సూపర్గా ఉంది, ఇక నేను పండగ చేసుకుంటాను అని నానా అంటూ హాల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఏమైందిరా, ఏమిట్రా పరుగులు అని అడుగుతాడు వీరేంద్ర. నాకు పిలిచి ఉద్యోగం ఇస్తారని చెప్పాను కదా, అలా ఓ కంపెనీ నాకు పిలిచి ఉద్యోగం ఇస్తుంది అంటూ ఫోన్లో డీటెయిల్స్ చూపిస్తాడు. అది చూసి వీరేంద్ర కూడా సంతోషపడుతుంటే మమత కూడా అక్కడికి వచ్చి, పోనీలే, నీ కోరిక నెరవేరుతుంది కదా అని అంటుంది. అప్పటికి గౌతమి రెడీ అయి వచ్చి, మీ అబ్బాయికి పాయసం చేసి పెట్టి ఆఫీస్కి పంపించండి అత్తయ్య అని, నాకు టైం అవుతుంది మావయ్య, నన్ను డ్రాప్ చేస్తారా అని అడుగుతుంది. సరేనమ్మా పద అంటూ వీరేంద్ర బైక్ కేస్ తీసుకొని బయటికి వెళ్తుంటే వారి వెనక గౌతమి వెళ్తుంటుంది. ఆగు అంటూ దీపక్ తన దగ్గరికి వెళ్తాడు. ఏంటి అని అడుగుతుంది గౌతమి. దెయ్యాల మాంత్రికుడితో తల్లి తనని కొట్టించడం గుర్తు తెచ్చుకొని భయపడి తన చెవి దగ్గరికి వచ్చి, ఒసేయ్, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పవేంటే అని తనకు మాత్రమే వినిపించేలా చెప్తాడు. అలా పిలిచినందుకు చురుగ్గా చూస్తూనే ఆల్ ది బెస్ట్ అని అంటుంది. థ్యాంక్సే, ఇక పోవే అంటాడు నవ్వుతూ. గౌతమి తల కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అమ్మా, నేను టిక్ టాక్న రెడీ అవుతాను, నాకు పాయసం చేసి రెడీగా ఉంచు అని చెప్పి దీపక్ రూమ్లోకి వెళ్తాడు. మరి కాసేపటికి ఏఎన్ ఇండస్ట్రీస్కి వస్తాడు.
ఆఫీస్ అంతా లగ్జరీగా కనిపిస్తుంటుంది. ఆఫీస్ చూడగానే సంతోషపడుతూ, ఆహా! ఏమి నా అదృష్టము అని అనుకొని రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, హాయ్, ఐ యామ్ దీపక్ అంటూ పరిచయం చేసుకుంటాడు. ఓ, మీకోసమే చూస్తున్నాను సార్. ఇదిగోండి మీ జాబ్ అగ్రిమెంట్. ఇక్కడ సైన్ చేసి క్యాబిన్‌లో మేడం ఉంటుంది, వెళ్ళి కలవండి అని అంటుంది. ఓకే అంటూ జాబ్ వచ్చిన సంతోషంలో అగ్రిమెంట్ పైపైన చదువుకొని సైన్ చేసి హుషారుగా క్యాబిన్ డోర్ తీసుకుని వెళ్ళి, గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఎదురుగా కూర్చున్న మేడంని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ మేడం గౌతమి కాబట్టి. దీపక్ రాక కోసమే చూస్తున్న గౌతమి చేతిలో పెన్ను పట్టుకొని షాక్లో ఉన్న దీపక్ని చూస్తుంటే, నువ్వేంటిక్కడా అంటూ షాక్ అవుతూనే దగ్గరికొస్తాడు. సి మిస్టర్ దీపక్, నేను నీ బాస్ని. నన్ను పట్టుకొని రెస్పెక్ట్ లేకుండా నువ్వు అని పిలుస్తున్నావేంటి అని సీరియస్గా అడుగుతుంది. అది విని గతుక్కుమంటూ, ఏంటి, నా బాస్ నువ్వా అంటూ నోరు వెళ్ళబెడతాడు. మళ్ళీ నువ్వు అని పిలిచినందుకు గౌతమి సీరియస్గా ఒక చూపు చూస్తుంది. ఆ సీట్లో మేనేజర్ హోదాలో కూర్చొని కనిపిస్తున్న గౌతమి చూపుకు దీపక్ తడబడుతూ తెలియకుండానే సారీ అని అంటాడు. అది విని మౌనంగా చూస్తుంటే, ఛీ, ఇదేంటి, నా పెళ్ళానికి నేను సారీ చెప్తున్నాను అని మనసులో అనుకొని, సారీ లేదు ఏం లేదు, నేను నీకు సారీ చెప్పను, చెప్పిన సారీ వెనక్కి తీసుకుంటున్నాను, ఇదంతా దగా మోసం, నువ్వు నాకు మేడమేంటి, నీ కింద నేను పిఏ చేయటమేంటి, ఈ జాబ్ నేను చేయను అని అంటాడు. గౌతమి తన హోదాలో ఓ స్టైల్గా చేరి కనుక్కొని, చేయక ఎక్కడికి వెళ్తావు, అగ్రిమెంట్ మీద సైన్ చేసింది గుర్తులేదా అని అడుగుతుంది. తొక్కలో కంపెనీకి అగ్రిమెంటా, నిన్న కాక మొన్న పుట్టిన ఈ కంపెనీకి అగ్రిమెంట్ మీద సైన్ చేసిన లెక్క ఉండదు అంటాడు వెటకారంగా. అంతలో ఎక్స్క్యూజ్ మీ మేడం అంటూ రిసెప్షనిస్ట్ అక్కడికి వచ్చి దీపక్ సార్ సైన్ చేసిన అగ్రిమెంట్ లెటర్ అంటూ టేబుల్ మీద పెట్టింది. గౌతమి అది తీసుకుని, ఓకే నువ్వెళ్ళు అని అంటుంది. తను వెళ్ళిపోగానే దీపక్ కోపంగా అగ్రిమెంట్ లెటర్ వైపు చూస్తుంటాడు. ఇది తొక్కలో కంపెనీనా, బాగా చూసుకో, ఈ అగ్రిమెంట్ నువ్వు 4 ఇయర్స్కి రాశావు, ఇప్పుడు ఈ అగ్రిమెంట్ కాదని పోతే ఈ కంపెనీ నీకు ఇంకా ఎక్కడ జాబ్ దొరికే అవకాశం ఇవ్వదు అని అంటుంది. దొంగ అగ్రిమెంట్ చూపించి సైన్ చేయిస్తే అగ్రిమెంట్ ఎలా అవుతుంది, నేనంత అమాయకుని అనుకున్నావా అని అడుగుతాడు. ఇది దొంగ అగ్రిమెంట్ ఎందుకు అవుతుంది, కరెక్ట్గా చూడు అంటూ దీపక్ ముందు పెట్టింది. దీపక్ ఆ అగ్రిమెంట్ ఇప్పుడు క్షుణ్ణంగా చదువుతుంటాడు. ఎన్ఏఎస్ కంపెనీకి సంబంధించిన సబ్ ఆఫీస్ ఏఎన్ ఇండస్ట్రీ అని క్లియర్గా ఉంటుంది. అది చూసి కంగు తింటూ, దేవుడా, అశ్విన్ వాళ్ళ కంపెనీతో పెట్టుకుంటే ఇక నాకు గతే ఉండదు అని అనుకొని ఏడుపు మొహంతో గౌతమి వైపు చూస్తుంటే, గౌతమి ఆ అగ్రిమెంట్ చేతిలోకి తీసుకుని, ఇప్పుడు కూడా ఇది దొంగ అగ్రిమెంట్ అంటావా అని అడుగుతుంది. అనను అంటూ తల అడ్డంగా ఊపుతాడు. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ వదులుకొని పోతే నీకు మళ్ళీ ఎక్కడైనా జాబ్ వస్తుందా అని అడుగుతుంది. రాదు అన్నట్టుగా తల మళ్ళీ అడ్డంగా ఊపుతాడు. బుద్ధిగా ఇక్కడే జాబ్ చేసుకోవాలని నీకు అర్థమవుతుంది కదా అని అడుగుతుంది. అర్థమవుతుంది అన్నట్టుగా తల ఇప్పుడు నిలువుగా ఊపుతాడు. గౌతమి చైర్ల నుంచి లేచి దీపక్కి ఎదురుగా వచ్చి నిలబడి, మా బావ వాళ్ళ కంపెనీకి ఇది సబ్ బ్రాంచ్గా పెట్టి నన్ను మేనేజర్ చేశాడు. సో మిస్టర్ దీపక్, ఇక నువ్వు నాకు మొగుడివి కాదు, పిఏవి. నీ టంగ్ని అదుపులో పెట్టుకొని మాట్లాడితే నీకే మంచిది అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. సరే అన్నట్టుగా తల గుండ్రంగా ఊపుతాడు. ఇప్పటి వరకు నా షెడ్యూల్ అన్నీ రిసెప్షన్ వాళ్ళు చూసుకుంటున్నారు, ఇక నుంచి నువ్వు చూసుకోవాలి. నేను ఏది చెప్తే అది చేయాలి, ఎటు వెళ్తే అటు రావాలి, అండర్స్టాండ్ అంటూ సీరియస్గా చూస్తూ గట్టిగా అడుగుతుంది. పెళ్ళాం వాయిస్లో బేస్కి భయపడుతూ, ఓకే మేడం అంటూ వినయంగా చెప్తాడు. నౌ యూ కెన్ గో. 5 నిమిషాలు నా షెడ్యూల్ తీసుకుని లోపలికి రా అంటూ ఆర్డర్ ఇచ్చింది. అలాగే మేడం అంటూ వినయంగా చెప్పి బయటికి వెళ్తాడు. దీపక్ పరిస్థితికి గౌతమి కాస్త నవ్వుకొని,
లేకపోతే నన్ను వసే అస్సే అని పిలుస్తావా? నీ తిక్క బాగా కుదురుతుందిలే అని అనుకుంటుంది. ఇక బయటికొచ్చిన దీపక్కి ఏడుపు ఒక్కటే తక్కువ. ఊపిరాడకుండా దీపక్కి వర్క్ చెప్తూ చెమటలు పెట్టిస్తుంటుంది గౌతమి. ఆ టెన్షన్, కన్‌ఫ్యూజన్‌లో దీపక్ ఫైల్‌లో అన్ని తప్పులు చేస్తూ, గౌతమికి దొరికిపోతూ, మళ్ళీ గౌతమితో తిట్లు తింటూ ఉంటాడు. అలా ఆ రోజు గడిచిపోయి ఇంటికి వస్తారు. దీపక్ తండ్రిని పట్టుకొని, "ఇది అన్యాయం నాన్నా" అంటూ గగ్గోలు పెడుతుంటాడు. గౌతమి మాత్రం వినయంగా ఓ పక్కన నిలబడి ఉంటుంది. కొడుకు పరిస్థితికి మమత జాలిపడుతుంటే, అదంతా ముందే తెలిసిన వీరేంద్ర కాస్త నవ్వుతూ, "ఆ బ్రాంచ్‌ని గౌతమి చేత అశ్విన్ పెట్టించాడ్రా. అయినా నువ్వైనా ఉద్యోగం లేకుండా ఇంకా ఎన్నాళ్ళుంటావ్? హాయిగా నీ భార్య దగ్గర బుద్ధిగా ఉద్యోగం చేసుకో" అని అంటాడు. "బావ మరదలు కలిసి నా కొంప కొల్లేరు చేస్తున్నారు నాన్నా" అంటూ గౌతమిని కోపంగా చూస్తూ తిడుతుంటాడు. "ఒరే నాన్నా, ఇప్పుడు ఎన్ని మాటలన్నా ఆ జాబ్ చేయక తప్పదు కదా! బుద్ధిగా ఆ ఉద్యోగం ఏదో చేసుకో" అంటూ కొడుక్కి రిక్వెస్ట్‌గా చెప్తుంది మమత. అది విని దీపక్ ఏడుపు మొహం పెట్టుకుంటే, గౌతమి ఆ ఏడుపు మొహాన్ని కాస్త కోపంగా చూస్తూ లోపలికి వెళ్తుంది. దీపక్ కూడా లోపలికి వెళ్తాడు. గౌతమి బెడ్ మీదున్న బెడ్‌షీట్ మడత పెడుతుంటే, "ఒసేయ్! అసేయ్! నీకసలు మనస్సాక్షి లేదే" అంటూ ఆ కోపమంతా ఆ రూమ్‌లో తన మీద చూపిస్తుంటాడు. దీపక్ మాటలు మౌనంగా వింటూ ఊరుకుంటుంది గౌతమి. "మీ బావ నిన్నిచ్చి నాకు పెళ్లి చేయటమే కాకుండా ఇప్పుడు నన్నిలా జాబ్‌లో కూడా ఇరికిస్తాడా? నీ కింద నేను పీఏగా చేయటమేంటే?" అని అడుగుతాడు. అయినా గౌతమి మౌనంగా ఊరుకుంటుంది. "ఒసేయ్! అడిగేది నిన్నేనే" అంటూ గౌతమిని కోపంగా ముందుకు తిప్పుకుంటాడు. గౌతమి చురుగ్గా చూస్తూ, "ఇంట్లో నువ్వు నన్ను ఎన్ని మాటలంటావో ఆఫీసులో అంతకంటే డబుల్ టార్చర్ అనుభవించాల్సి వస్తుంది. సో, అది గుర్తు పెట్టుకుని మాట్లాడు" అంటూ వార్నింగ్ ఇచ్చిపోతుంది. ఆ రోజు వర్క్ టార్చర్ అంతా గుర్తు తెచ్చుకొని తల పట్టుకుంటాడు. దీపక్ అదంతా ఏడుపు మొహంతో చేతినికి చెప్తూ, "ఇదిరా జరిగింది. వర్క్ పేరుతో ఆఫీసులో నా పెళ్ళాం నాకు చుక్కలు చూపిస్తుందిరా" అని అంటాడు. స్నేహితుడి గోడు విని చైతన్య పకపకా నవ్వుతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.